ఓ ప్రవాస భారతీయుడా వీడియో కంటెంట్ దొంగతనంగా చూస్తున్నారా? పైరసీలో ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీరు కేసుల వలలో చిక్కుకోక తప్పదు. తట్టా బుట్టా సర్దుకుని ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితిని మీ అంతటా మీరే కొని తెచ్చుకున్నట్టే. ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న ట్రంప్కి మీ అంతటా మీరే అవకాశం ఇచ్చినట్టే. ఆ సిండికేట్ లిస్ట్లో మీ పేరు గాని ఉంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇంతకీ ఏంటా సిండికేట్? ఆ పైరసీ భూతం మన వాళ్లను ఎలా అంటుకుంది? తక్కువ రేటుకే కంటెంట్, అన్ని స్ట్రీమింగ్ లోనే కంటెంట్ అంతా ఒకే ప్లాట్ఫామ్ లో దొరుకుతోంది కదా అని చట్టబద్ధం కానీ లైసెన్స్ ఫీజు చెల్లించని ప్లాట్ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి యథేచ్ఛంగా కంటెంట్ చేసేస్తున్నారు అమెరికా, కెనడాలోని ఇండియన్స్. అలా చూసే వాళ్లందరి వీసా రద్దై, జాబ్ గల్లంతై ఇంటి దారి పట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రవాస భారతీయుల జీవితాలకు మాల్వేర్లా తయారైన ఆ పైరసీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పేరే ఐపీటీవీ. ఇది ఆషామాషీ టీవీ కాదు. దొంగ కంటెంట్ తీసుకొచ్చి యూత్ ని అట్రాక్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించి అడ్డంగా బుక్ చేసే యాప్ ఇది. ఇండియాతో పాటు అమెరికాలోనూ పలు సంస్థల సాయంతో ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను పైరసీ చేస్తుంది ఐపీటీవీ. సిండికేట్ గా ఏర్పడిన కంటెంట్ దొంగల ముఠాకు కేరాఫ్ ఈ ఐపీటీవీ. ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి పైరసీని స్ట్రీమింగ్ చేస్తుంది సిండికేట్. బాస్ ఐపీటీవీ, గురు ఐపీటీవీ, తాషాన్ ఐపీటీవీ, బ్రాంప్టన్ ఐపీటీవీ, టాప్ ఇండియన్ ఐపీటీవీ, పంజాబీ ఐపీటీవీ, ఓయిస్ ఐపీటీవీ, అల్ట్రా స్ట్రీమ్ టీవీ ఇవి ఈ పైరసీ సిండికేట్ ఆపరేట్ చేసే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు. స్టార్, సోనీ, జీటీవీ, సన్ నెట్వర్క్, ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రధాన ప్లాట్ఫామ్ల కంటెంట్ తో పాటు అనేక అంతర్జాతీయ స్పోర్ట్స్ లీగ్ల కంటెంట్ ను చట్టవిరుద్ధంగా పైరసీ చేస్తుంది ఐపీటీవీ సిండికేట్. ఆయా ఛానళ్లకు ఎలాంటి లైసెన్స్ ఫీజు చెల్లించకుండా వాళ్ల లైసెన్స్డ్ కంటెంట్ ను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తుంది. ఏబీసీ, పీబీఎస్, సిబిఎస్ తో పాటు ఎన్బీసీ లాంటి ప్రముఖ యూఎస్ ఛానల్స్ తో పాటు అమెజాన్, నెట్ఫ్లిక్స్ కంటెంట్ ను కూడా అక్రమంగా ప్రసారం చేస్తుంది. ఈ పైరేటెడ్ సేవలను ఆండ్రాయిడ్, లైనక్స్ ఆధారిత సెటాప్ బాక్సులు, స్మార్ట్ టీవీ యాప్ల ద్వారా అతి తక్కువ ధరలకు అమ్మకానికి పెట్టేశారు. పైగా అనేక వెబ్సైట్లు, బ్లాగులు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఇందులోనే కంటెంట్ కు అట్రాక్ట్ అయిన యువత తక్కువ రేటుతో ఎక్కువ కంటెంట్ వస్తుందన్న ఆశతో సబ్స్క్రిప్షన్ తీసుకొని కంటెంట్ ను ఆస్వాదిస్తున్నారు. వాళ్లంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టే. ఎందుకంటే ఈ ఐపీటీవీలో అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేయడంతో వాళ్ళ బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ డేటాతో పైరసీ సిండికేట్ సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ట్రంప్ సర్కార్ చర్యలకు బలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రధాన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను పైరసీ చేస్తున్న ఐపీటీవీ కారణంగా దక్షిణాసియా ప్రసారకులు సంవత్సరానికి 200 నుంచి 300 మిలియన్ల డాలర్లు నష్టపోతున్నారు. దీంతో పైరసీ ముఠా పనిపట్టే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ దొంగ ముఠా నెట్వర్క్ తీగా ఇండియాలో లాగితే అమెరికాలో డొంక కదులుతోంది. భారత్ కు చెందిన ప్రీమియం ఛానళ్లను అనుమతి లేకుండా అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు అక్రమ స్ట్రీమింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 6 ఉద్యోగులను ఫరీదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు బాస్ ఐపీటీవీ, గురు ఐపీటీవీ, తాషన్ ఐపీటీవీ, బ్రాంప్టన్ ఐపీటీవీ, ఓయిస్ ఐపీటీవీ, ఇండియన్ ఐపీటీవీ, పంజాబీ ఐపీటీవీ, ఎడ్మంటన్ ఐపీటీవీ, బాస్ ఎంటర్టైన్మెంట్ ఐపీటీవీ, అల్ట్రా స్ట్రీమ్ టీవీ వంటి పేర్లతో పనిచేస్తున్న విస్తృత పైరసీ నెట్వర్క్ గురించి యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఫోకస్ పెట్టిన అమెరికా సర్కార్ పైరసీ చేసిన వాళ్లతో పాటు చూస్తున్న వాళ్ల వివరాలను కూడా సేకరిస్తోంది. ఐపీటీవీ పైరసీ నెట్వర్క్ లో అకౌంట్ తీసుకున్న వాళ్లలో ప్రవాస భారతీయులు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ప్రమాదంలో పడ్డారనేది నమ్మక తప్పని నిజం. ఎందుకంటే ఇది సైబర్ నేరంతో పాటు ట్యాక్స్ ఎగవేత, ఉగ్రవాద సంబంధిత ఆర్థిక నేరంగా అమెరికా పరిగణించే అవకాశం ఉంది. అదే జరిగితే పైరసీ సేవలను ఉపయోగిస్తున్న భారతీయులందరూ తీవ్ర ప్రమాదంలో పడ్డట్టే. క్రిమినల్ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఇప్పటికే ఐపీటీవీ సిండికేట్ పై కేసులు కూడా నమోదయ్యాయి. పైరేటెడ్ ఐపీటీవీ సేవలను ఉపయోగించడం వలన యుఎస్ లో తీవ్రమైన క్రిమినల్ నేరాలు జరగవచ్చని వాళ్లు పిటిషన్ వేశారు. దీంతో పైరసీ కంటెంట్ ప్రసారం చేసే సిండికేట్ తో పాటు కంటెంట్ కొనుగోలు చేసిన వీక్షకులపైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది ట్రంప్ సర్కార్. ఇదే జరిగితే అమెరికాలోనే మనోళ్లలో చాలా మంది ఇంటిదారి పట్టాల్సిందే.
అసలే అమెరికాలో చట్టాలు కఠినంగా ఉన్నాయి. పైగా ట్రంప్ వచ్చాక వీటిని మరింత కఠినతరం చేశారు. చిన్న తప్పులకే ప్రవాసీయులను ట్రంప్ తరిమేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద తప్పు చేసిన వాళ్లను వదిలిపెడతారా? చిటికెలో వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే పైరసీ కంటెంట్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రవాస భారతీయులందరి స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. పైరసీ ప్లాట్ఫామ్లను వినియోగించడం ఆపేయండి. అందులో ఉన్న అకౌంట్లను క్లోజ్ చేసి చట్టబద్ధమైన ప్లాట్ఫామ్లను వినియోగించండి.